హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వే టు లర్న్. ఈరోజు మనం నంబర్ సిస్టంలో మనది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేద్దాం. ఇది పేరుకి నంబర్ సిస్టంలోనే ఉంది, కానీ దీని యొక్క యూజెస్ అథమెటిక్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మనం యూజ్ చేస్తాము. అండ్ ఎస్పెషల్లీ ఇంకా మెన్సురేషన్ లాంటి టఫ్ టాపిక్లో కూడా క్యాలిక్యులేషన్స్ మనం ఈజీ కావడానికి కూడా ఇది చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, జనరల్గా వాల్యూమ్ ఆఫ్ కోన్ అయినా స్పియర్ అయినా ఏదైనా మనకు కామన్గా కనిపించే టర్మ్ ఏంటి? పై. అంటే వీటి యొక్క రూల్స్ ఎలా మనం యూజ్ చేస్తామని చూపిస్తున్నా. పై యొక్క వాల్యూ ఎంత? 22/7. అంటే మీకు క్యాలిక్యులేషన్ చాలా పెద్దగా అనిపిస్తుంది. అప్పుడు ఇమీడియట్ గా మీరు అది మొత్తం చేయకుండా ఏం చేయొచ్చు అంటే ఆప్షన్లో ఇప్పుడు 22 ఈజ్ నథింగ్ బట్ 11 2s, అంతేనా? అంటే నెక్స్ట్ ఏమవుతుంది? 44. 22 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 44, తర్వాత 66. ఇలా 44 అయినా 66 అయినా ఏవైనా కూడా 11 యొక్క మల్టిపుల్. అంటే ఆప్షన్స్ లో 11 యొక్క మల్టిపుల్ ఏది ఉందో చెక్ చేసుకోండి, అలా క్రాక్ చేయొచ్చు. లేదు 7 తో డివైడ్ అయ్యేది ఉందో చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి 11 యొక్క డివిజిబిలిటీ రూల్స్ తెలియాలి, 7 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలియాలి. అప్పుడే ఆప్షన్స్ నుంచి వెరిఫై చేయొచ్చు. కొంతమంది అడుగుతారు మరి 3 ఆప్షన్స్ అంటే కొన్ని ప్రొసీజరే చేయాలి, దానికి ఇంకో ఆప్షన్ లేదు. ఒకవేళ మనకి ఏదైనా బాగా టఫ్ అనిపించినప్పుడు ఇలాంటి ఆప్షన్ అనేది మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది, 11 తోటే లేకపోతే 7 తోట. సో ఈ టాపిక్లో ఎంటర్ అయ్యే ముందు వీటి యొక్క యూజ్ ఏంటో మీకు తెలిస్తే చూస్తారని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. మళ్ళీ ఈ టాపిక్స్ అని వచ్చినప్పుడు అవి ఎలా వాడతాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ మోడల్ చెక్ చేద్దాము, రూల్ ఫర్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. దీని మీనింగ్ ఏంటో చెక్ చేద్దాం. ఫస్ట్ సపోజ్ 2 అనేది తీసుకుందాం, నెక్స్ట్ 5. ఇవి రెండింటికి కామన్గా సేమ్ రూల్ ఉంటుంది. ఒకటి చెప్పిన తర్వాత ఇంకోటి ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది. సపోజ్ 2/1. ఫస్ట్ 2/1 తీసుకుందాం, తర్వాత 2² 2/3 అండ్ 2/4. 2/1 ఈజ్ నథింగ్ బట్ 2a. 2² అంటే 4, 2³ అంటే 8, 2/4 అంటే 16. ఇప్పుడు ఏదైనా నంబర్ ఇచ్చి ఎంత పెద్ద నెంబర్ అయినా సరే, 10 డిజిట్ కానీ 12 డిజిట్ కానీ ఏదైనా నెంబర్ 1 0 3 8 సంథింగ్ ఏదో 6 ఇంత పెద్ద నెంబర్ ఇచ్చి ఇది డివిజిబుల్ బై 2 కాదా చెక్ చేయాలి అని అంటే, అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఈ లాస్ట్ డిజిట్ ఏదైతుందో ఇది 2తో డివిజిబుల్ అయితే ఆ హోల్ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. అది దాని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ 2² అంటే 4. అది ఎంత పెద్ద నెంబర్ అయినా ఉండని, లాస్ట్ 2 డిజిట్స్ అనేది ఇక్కడ 2² ఎంత అంటే 2, ఇక్కడ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. సో లాస్ట్ 2 టర్మ్స్ అనేది ఇప్పుడు ఇక్కడ లాస్ట్ 2 టర్మ్స్ 4తో డివిజిబుల్ కాదు. సో ఈ నంబర్ అనేది 4తో డివిజిబుల్ కాదు. సపోజ్ ఇక్కడ 24 ఉంది అనుకోండి, ఇది 4తో డివిజిబుల్ అవుతుంది. 4 6 24. సో ఈ నంబర్ హోల్ నంబర్ మొత్తం 4తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఇది పవర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రూల్ ఇంపార్టెన్స్ ఇది. నెక్స్ట్ 2/3. ఏదైనా నెంబర్ ఇచ్చి అది 8తో డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేయాలి అని అంటే, అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో డివైడ్ అయితే ఆ హోల్ నెంబర్ అనేది 8తో డివైడ్ అవుతుంది అని అర్థం. సేమ్ 16 కూడా లాస్ట్ 4 డిజిట్స్ అనేది ఈ లాస్ట్ 4 నెంబర్స్ అనేది డివైడ్ అవుతే ఆ హోల్ నెంబర్ అనేది 16 తోటి డివైడ్ అవుతుంది. మరి వీటి యొక్క యూజెస్ ఏంటంటే మీకు ఒక ప్రాబ్లం తీసుకొని చెప్తాను. ఇది 5 అయిపోయిన తర్వాత సేమ్ దీనికి కూడా అప్లికబుల్. ఇప్పుడు 5 ఉంది. 5/1 అంటే ఎంత? 5a. నెక్స్ట్ 5² అంటే 25, 5³ అంటే 125. ఇక్కడ ఏదైనా నంబర్ 5తో డివిజిబుల్ అవుతుందా కాదా అని మనం టెస్ట్ చేసుకోవాలంటే ఈ లాస్ట్ యూనిట్స్ ప్లేస్ ఉన్న నంబర్ మాత్రం 5తో డివిజిబుల్ అవుతే హోల్ నంబర్ 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 25తో చెక్ చేసుకోవాలంటే 25 అంటే 5² అంటే ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఏదైతే ఉన్నాయో అవి 25తో డివిజిబుల్ అవుతే ఆ హోల్ నంబర్ 25తో డివైడ్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ సేమ్ 125 అంటే కూడా అంతే. ఈ 3 డిజిట్స్ అనేది 125 తోటి పోతే ఆ హోల్ నంబర్ అనేది 125 తోటి డివిజిబుల్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. ఒకటి కాదు, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. దాంట్లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 25 అని అడిగాడు. ఒకవేళ మీకు 25 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది తెలియకపోతే దీన్ని ఏం చేయాలంటే మామూలుగా 303310/25. ఈ 25 వన్ టైం ఇది మొత్తం క్యాన్సిలేషన్ చేసుకుంటా పోవాలి. ఎక్కడైతే ఎగ్జాక్ట్లీ క్యాన్సిల్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది.
మీరు ఇలా చేస్తే ఈ ఒక్క క్వశ్చనే ఈజీగా 5 to 6 minutes అనేది పడుతుంది, మీరు కాంపిటీషన్ నుంచి అవుట్ అయిపోతారు. అలా కాకుండా డివిజిబిలిటీ రూల్ అనేది మనం నేర్చుకొని ఉంటే 25 ఒక రూల్ మనకు తెలిసి ఉంటాయి, అంటే 5 తెలిస్తే ఇండైరెక్ట్ గా 25 వచ్చినట్టే. 5/1 అంటే లాస్ట్ డిజిట్ 5 తోటి యూనిట్స్ ప్లస్ ఒకటి 5 తో డివైడ్ అయితే మొత్తం పోయినట్టే. 5 స్క్వేర్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది చెక్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంది 10/25 అసలు డివైడ్ అవుతుందా? కాదు. ఇక్కడ నెక్స్ట్ 55 ఉంది, 55/25 ఎగ్జాక్ట్లీ పోతుందా? పోదు. నెక్స్ట్ 75 ఉంది, 75/25 అంటే 3 times 25 into 3, ఇది ఎగ్జాక్ట్లీ 3 times క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకోండి, 22204, ఇది ఎగ్జాక్ట్లీ 25 తోటి పోతుందా? పోదు. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఇది. అసలు ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ చెక్ చేసుకోవాలని అవసరం లేదు, ఎందుకంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ డివిజిబుల్ అంటే ఏదో ఒక డివిజిబుల్ అయ్యే నెంబర్ మాత్రమే వాడు ఇస్తాడు. కాబట్టి మనకు ఆప్షన్ చూడంగానే ఈ 75 కనిపిస్తే ఇంక మిగిలిన చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఈ క్వశ్చన్ అనేది మనం క్రాక్ చేయొచ్చు, ఎప్పుడు డివిజిబిలిటీ రూల్ మనకి పర్ఫెక్ట్ గా తెలిసినప్పుడు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ చూద్దాము. 3 అండ్ 3 స్క్వేరే కదా 9 అంటే. ఫస్ట్ టైప్ లో మొత్తం అన్ని ప్రైమ్ నంబర్స్ లేకపోతే వాటి యొక్క పవర్స్ ఇదే డిస్కస్ చేస్తాము. మరి ప్రైమ్ నెంబర్స్ కానప్పుడు ఏం చేస్తాం అనేది నెక్స్ట్ టైప్, అది టైప్ 2 లో నేను డిస్కస్ చేస్తాను. ఇక్కడ వరకు ఒకసారి చూసుకుంటే మనకి 3 స్క్వేర్ అంటే 9, కానీ 2కి 5కి ఎలా అయితే రూల్ ఉందో ఇక్కడ కంపేర్ చేయకండి. 3కి 9కి సేమ్ రూల్ ఉంటుంది. ఏంటంటే అది సమ్ ఆఫ్ ది డిజిట్స్. ఎంత పెద్ద నంబర్ అయినా ఇచ్చి ఒకవేళ ఆ సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది 3 తో డివైడ్ అయితే ఆ హోల్ నంబర్ అనేది 3 తో డివైడ్ అవుతుంది. అది దాని యొక్క అర్థం. ఇది చూడడానికి చాలా సింపుల్, చాలా మంది అలానే అజ్యూమ్ చేసుకుంటారు సింపుల్ అని చెప్పి, కానీ దీంట్లో కూడా ఎంత ట్రిక్ క్వశ్చన్ అడుగుతారు అనేది ఒకసారి మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఆ క్వశ్చన్లకు ఎంటర్ అయ్యే ముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఈ నంబర్ మొత్తము 3 తో డివిజిబుల్ అవుతుందా కాదా అని క్వశ్చన్ అడిగితే ఇవన్నిటిని యాడ్ చేయాలి. ఇక్కడ ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేస్తే 7 + 3 ఎంత 10, 10 + 3 13, 13 + 3 16, 16 + 5 21 + 5 +3 24. ఓవరాల్ ఈ డిజిట్స్ అన్ని 24 అనేది ఎగ్జాక్ట్లీ 3 తో డివిజిబుల్ అవుతుంది. సో 8 times పోతుంది. సో ఈ నంబర్ మొత్తము 3 తో డివిజిబుల్ అవుతుంది. నేనేం సజెస్ట్ చేశానంటే ఇవన్నీ యాడ్ చేయకండి, ఇవన్నీ యాడ్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే జనరల్ గా 3 + 7 + 3 + 3 + 5 + 3 కదా, డివైడ్ బై 3 చేస్తున్నాం. ఇది మొత్తం యాడ్ చేసి తీసేదానికంటే ఇండివిజువల్ గా కట్ చేయొచ్చుగా. ఇక్కడ ఇది తీసేసినాం అనుకో, ఇది ఎగ్జాక్ట్లీ పోతుంది, తర్వాత ఇది ఎగ్జాక్ట్లీ పోతుంది, ఇది ఎగ్జాక్ట్లీ పోతుంది, ఇది ఎగ్జాక్ట్లీ పోతుంది. తర్వాత రిమైనింగ్ ఏముంది 7 and 5. ఈ 5 + 3 ఎంత 12. ఇది ఎగ్జాక్ట్లీ 4 times పోతుంది. ఇంకా రిమైండర్ అంటే ఏం లేదు కాబట్టి 0. అంటే దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే ఇది అన్ని యాడ్ చేసి తీసేదానికంటే ఇక్కడ ఒక 3 ఉంది, ఇది ఎగ్జాక్ట్లీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి తీసేయండి. ఇక్కడ ఇంకో 3 ఉంది, తీసేయండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, మొత్తం తీసేయండి. తీసేసిన తర్వాత మిగిలిన టర్మ్స్ అవుతున్నాయి అవి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే 7 + 5 ఎంత 12, ఇది ఎగ్జాక్ట్లీ 3 తోటి పోతుంది కదా. సో ఓవరాల్ గా ఈ నంబర్ మొత్తం 3 తోటి అనేది డివిజిబుల్ అవుతుంది. ఇది ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది అనేది మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో ఒక క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ నంబర్ 467x893 ఈస్ డివిజిబుల్ బై 3, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ మనకు తెలియాలి అంటే అసలు ఎక్స్ ప్లేస్ లో ఏం రావాలో మనకు తెలియాలి. ఫస్ట్ అది వాడు ఇచ్చిన నంబర్ యాస్టీస్ రాసుకోండి, 7x893, రైట్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఇఫ్ ఏ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 3 అని వాడే చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఏంటి, అది డివిజిబుల్ అవుతుందా కాదా మనం చెక్ చేయాలి అని అంటే ఆ సమ్ మొత్తం 3 తో డివైడ్ అయితే అది ఆ హోల్ నంబర్ 3 తో డివైడ్ అవుతుంది. ఇక్కడ వాడే క్లియర్ గా చెప్తున్నాడు ఏమని, ఆ నంబర్ అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది అని అంటున్నాడు. అయినప్పుడు ఈ ఎక్స్ ప్లేస్ లో ఏ పాసిబుల్ వాల్యూస్ వస్తాయి అని వాడి క్వశ్చన్. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఈ 3 తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక 3 ఉంది, తీసేయండి. నెక్స్ట్ 9 ఉంది, 9 కూడా ఎగ్జాక్ట్లీ 3 తో డివైడ్ అవుతుంది కాబట్టి తీసేయండి. 6 ఉంది, 6 కూడా ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది కాబట్టి తీసేయండి. నెక్స్ట్ 7 4 8, 4 + 7 ఎంత 11, దాంతో మనకి ఏం పాసిబిలిటీ రావట్లేదు. నెక్స్ట్ 7 + 8 ఎంత, ఇవి రెండు కలిపి ఎంత 15, రైట్. 15 అంటే ఎగ్జాక్ట్లీ డివైడ్ బై 3. సో 8 ని 7 ని కూడా డైరెక్ట్ రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ రిమైనింగ్ ఏముంది మనకి 4 + 1, అంతేనా. అంటే ఎక్స్ ప్లేస్ లో ఏ వాల్యూస్ పెట్టాలో మనం ఒకసారి చెక్ చేసుకుందాం.
సపోజ్ ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది వాల్యూ 5 అవుతుంది. 5 అనేది డివైడెడ్ బై 3 కాదు. సో ఎక్స్ ప్లేస్ లో 1 వచ్చే పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్ లో 2 పెట్టండి. ఎక్స్ ప్లేస్ లో 2 పెడితే 4 + 2 ఎంత 6. 4 + 2 ఎంత 6. 6 ఈస్ డివిజిబుల్ బై 3. సో 2 వచ్చే పాసిబిలిటీ ఒకటి ఉంది, 1 పాసిబిలిటీ మనకు వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్ లో 3 పెట్టండి, అంటే 4 + 3 = 7. 7 అనేది 3తో డివైడ్ అవుతుందా? కాదు. సో 3 అనేది వచ్చే పాసిబిలిటీ లేదు. సో దీంతో మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఎక్స్ = 4 పెట్టండి. ఎక్స్ = 4 అయితే 4 + 4 ఎంత 8. ఆ పాసిబిలిటీ కూడా లేదు, 8 అనేది 3తో డివైడ్ కాదు కాబట్టి. నెక్స్ట్ 5 పెట్టండి. ఎక్స్ ప్లేస్ ఎంత 5. 4 + 5 ఎంత 9, అంటే 4 + 5 ఎంత 9. నెక్స్ట్ 6 పెడితే 10 అవుతుంది. నెక్స్ట్ 7 పెడితే 11 అవుతుంది. 8 పెడితే 12 అవుతుంది. అంటే 8కి ఇంకో పాసిబిలిటీ ఉంది. 4 + 8. 4 + 8 = 12. నెక్స్ట్ 9 పెడదాం. 4 + 7 ఎంత 13. తర్వాత 10 14. తర్వాత 11 15. 11 దగ్గర అవుతుంది. కానీ ఈ 11 అనేది ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా? ఇది సింగిల్ డిజిటే కానీ డబుల్ డిజిట్. సో 11 వచ్చే పాసిబిలిటీ అనేది మనకి లేదు కాబట్టి ఇక్కడ వరకు మనకి ఎన్ని వాల్యూస్ అయితే వచ్చినాయో అవే వాటి ఎక్స్ యొక్క పాసిబిలిటీ వాల్యూస్ అని అర్థం. ఇక్కడ 2 5 8. ఒకవేళ క్వశ్చన్ లో ఫైండ్ ద నంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఫర్ ఎక్స్ అంటే 3 అవుతుంది ఆన్సర్. కానీ వాడేమంటున్నాడు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. అంటే వీటి యొక్క సమ్ వాడు అడుగుతున్నది. అంటే 2 + 5 + 8 ఈ మొత్తం కలిపి ఎంత 15. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది అని అంటే 15. ఇప్పుడు రూల్ ఫర్ 9 లో ఒక క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ఏ నంబర్ 875x321 ఈస్ డివిజిబుల్ బై 9, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతున్నాడు. అంటే ఈ ప్లేస్ లో ఏమొచ్చే ఛాన్స్ ఉందని అడుగుతున్నాడు. ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ చూసుకుంటే 5x321. ఇక్కడ కూడా ఈ నంబర్ మొత్తం 9తో డివైడ్ అవుతుందని వాడే చెప్తున్నాడు. అండ్ ఎక్స్ ప్లేస్ లో ఏం రావాలి అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 9తో డివిజిబుల్ అవుతుంది అని అంటే నేను చెప్పింది ఏంటి, మామూలుగా 3 అయితే 3తో డివైడ్ అయిన నెంబర్స్ అన్ని ఒకేసారి క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా అలాంటి పాసిబిలిటీ మనకి ఏమైనా ఉంటే అది అక్కడ ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు సపోజ్ మనం చూసుకుంటే 8 and 1 ఉంది. 8 + 1 ఎంత 9, అది డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7 ఉంది, 2 ఉంది. 7 + 2 ఎంత 9, క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఏంటి 8. అంటే 8 + x = ఈ నంబర్ ఏదైతే వస్తుందో ఆ నంబర్ అనేది 9తో డివైడ్ అవుతుంది అని అంటున్నాడు. అంటే 8 ప్లేస్ లో నెక్స్ట్ నెంబర్ ఏది ఉంది, నెక్స్ట్ నెంబర్ సపోజ్ ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టుకుని ఎక్స్ ప్లేస్ లో 0 పెట్టుకుందాం అనుకున్నాం. అప్పుడు 8 అనేది డివైడ్ అవుతుంది 9 కాదు. ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై 9 అవుతుంది. ఎక్స్ ప్లేస్ లో 1 పెడితే ఎగ్జాక్ట్ డివైడ్ బై 9 అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లేస్ లో ఏమొచ్చే ఛాన్స్ ఉంది అని అంటే 1. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో ఏమొస్తుంది అంటే 1 వచ్చినప్పుడు ఈ హోల్ నెంబర్ అనేది 8తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రూల్ ఫర్ 11 చెక్ చేద్దాం మనము. దీంట్లో దీని యొక్క రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్స్, ఇది ఆల్టర్నేట్ డిజిట్స్, తర్వాత ఇవి. ఈ సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్స్ చేసిన తర్వాత ఫస్ట్ చేద్దామా, తర్వాత చెప్తాను. 8 + 6 ఎంత 14. 14 + 9 ఎంత 23. 23 + 7 30. నెక్స్ట్ 3 + 0 ఎంత 0 + 1 4 + 1 ఎంత 8. అంటే ఫస్ట్ డిజిట్స్ యొక్క సమ్ ఎంత వచ్చింది మనకి 30 వచ్చింది. నెక్స్ట్ డిజిట్స్ యొక్క సమ్ ఎంత వచ్చింది 8 వచ్చింది. అంటే వీటి యొక్క డిఫరెన్స్ అనేది ఎంత మనకి 22. ఎప్పుడైనా సరే ఏ నెంబర్ అయినా ఇచ్చి అది 11తో డివిజిబుల్ అవుతుందా కాదా అని అంటే ఆల్టర్నేట్ డిజిట్స్ యొక్క సమ్ చేసి వాటి యొక్క డిఫరెన్స్ అనేది ఐదర్ 11తో డివిజిబుల్ అయినా కావాలి లేకపోతే 0 అయినా రావాలి. అప్పుడు ఆ హోల్ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. అది 11 యొక్క రూల్. ఇప్పుడు 32కి 8కి డిఫరెన్స్ ఎంత 22. ఓవరాల్ గా ఈ 22 అనేది 11 తోటి ఎగ్జాక్ట్లీ పోతుంది. సో ఈ హోల్ నెంబర్ అనేది 22 తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడ మనం ఇంకో పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా చేయకుండా ఫస్ట్ ఇనిషియల్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 8 + 6 + 9 + 7 + 0 రైట్. తర్వాత దీని నుంచి అది తీసేస్తున్నాం ఏంటి 3 + 0 + 1 + 4. అంటే ఇండైరెక్ట్ గా 8 నుంచి 3 తీసేస్తున్నట్టేగా. నెక్స్ట్ 6 నుంచి 0 తీసేస్తున్నాం కదా. నెక్స్ట్ 9 నుంచి 1 తీసేస్తున్నాం, 7 నుంచి 4 తీసేస్తున్నాం. 0 తర్వాత ఏం లేదు కాబట్టి మనకు అవసరం లేదు. ఇక్కడ ఇక 11 యొక్క డివిజిబిలిటీ రూల్ వచ్చినప్పుడు మొత్తం యాడ్ చేసి తీసేదానికంటే డైరెక్ట్ చేయొచ్చు మనం. అది ఎలా అంటే 8 నుంచి 3 తీసేయండి. 8 నుంచి 3 అంటే అదే కదా మనం ఇక్కడ చేస్తుంది. 8 నుంచి 3 తీసేస్తాం అంటే ఎంత
ఇక్కడ వరకు ఎంత 5. నెక్స్ట్ 6 నుంచి 0 తీసేయండి, ఇక్కడ వరకు ఎంత 6. నెక్స్ట్ 9 నుంచి 1 తీసేయండి, ఎంత 8. తర్వాత నెక్స్ట్ ఏంటి 7 నుంచి 4 తీసేయండి, ఎంత 3. ఈ రిమైనింగ్ ఏమైతున్నాయో ఇవి మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఈ రిమైనింగ్ ఒకసారి చూసుకుంటే 5 + 6 ఎంత 11, 8 + 3 ఎంత 11, ఓవరాల్ ఇది ఎంత 22. మొత్తం యాడ్ చేసి తీసేదానికంటే ఇండివిజువల్గా డైరెక్ట్ చేసేయచ్చు ఇంకా. సో ఇక్కడ 22 వచ్చింది కాబట్టి ఈ హోల్ నంబర్ అనేది 11 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు రూల్ ఫర్ 11లో ఇంకో 2 క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే ఒక నంబర్ అనేది అడిషనల్గా ఉన్నది ఇక్కడ అంతే. ఒకసారి చూసుకుందాం. ఇది చూసుకుంటే 7 - 4 ఎంత 3, 3 - x. ఈ స్టార్ని సపోజ్ మనం x అని వాడు క్వశ్చన్ ఏంటంటే ఈ నంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అయినప్పుడు ఈ స్టార్ ప్లేస్లో ఏమొస్తుంది అనేది క్వశ్చన్. -x, ఇది 8 - 1 ఎంత 7, ఆ రిమైనింగ్ ఎంత 9. ఇలా వచ్చిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలి మనం. యాడ్ చేసుకుంటే ఆర్డర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి ఇష్టం వచ్చినది ఈ x నుంచి 3 తీసేయద్దు, 3 నుంచి ఇలానే తీయాలి. ఆర్డర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, దానికోసమే ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ 7 + 3 10, 9 + 3 అంటే 22, 22 - x. 22 - x అంటే x ప్లేస్లో ఇంకా ఏ వాల్యూ వస్తే ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అవుతుంది. x ప్లేస్లో 0 పెట్టుకున్నాం అనుకో 22, 22 అంటే డైరెక్ట్ 11తో డివిజిబుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో సేమ్ అదే 7 - 4 అంటే ఎంత 3, ఇది 3 - x, ఇది 7. ఇక్కడికి వచ్చేసరికి 9 - 2 ఉంది కాబట్టి 7 అవుతుంది. ఇక్కడ 7 + 3 10, 3 + 7 10, 10 + 10 ఎంత 20, 20 - x. సో ఇలాంటి క్వశ్చన్లో ఏం చేస్తారంటే జనరల్గా ఆస్పిరెంట్స్ 20 రాగానే ఇక్కడ ఇంకో అడిషనల్గా ఇంకో 2 యాడ్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి 2 అనే ఆప్షన్ మీకు ఫస్ట్ ఆప్షన్ క్లియర్గా వాడు మెన్షన్ చేసి ఉంటాడు, ఆ 2 పెట్టేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఆర్డర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీ 22 వచ్చింది కాబట్టి కన్ఫ్యూజన్ అని ఉండదు. ఇక్కడ 20 వచ్చింది, సపోజ్ మీరు ఇక్కడ 2 పెట్టి చూడండి, అంటే 20 - 2 ఎంత 18. దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. సో ఈ ఎక్స్ ప్లేస్లో ఏదైతే పెడతామో మన నంబర్, సపోజ్ 1 పెట్టుకుందాం 19 అవుతుంది, కాదు 2 పెట్టుకున్నాం 18, 3 పెట్టుకుందాం 17. అలా ఈ ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో చెక్ చేసుకోవాలి. ఈ ఎక్స్ ప్లేస్లో 9 అనే నెంబర్ మనం పెడితే 20 - 9 ఎంత 11. సో ఈ క్వశ్చన్కి ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంటే ఈ హోల్ నెంబర్ అనేది 11తో డివైడ్ అవుతుంది అని అంటే ఎక్స్ ప్లేస్లో 9 అనే నెంబర్ ఉండాలి. మీకోసం 2 అనే ఆప్షన్ ఫస్ట్లోనే ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా సబ్జెక్ట్ అనేది క్లారిటీగా నేర్చుకోండి, దానికోసమే ఈ ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.